భార్య కళ్ళల్లో నిజమైన మెరుపు రావాలంటే, ఆవిడ కళ్ళల్లో మీ పైన ప్రేమ అనేది కనిపించాలి అంటే మీరేమి కోట్లకు కోట్లు సంపాదించి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ప్రేమతో ఒక్క మూరెడు పువ్వులు తెచ్చిచ్చినా కూడా చాలు, ఎంతో సంతోషపడుతుంది. చాలామంది భార్యాభర్తలు ఏం చేస్తూ ఉంటారో తెలుసా? 10 మందిలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇతరులు ఉన్నప్పుడు కానీ వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు హేళన చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది తక్కువ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఆ విధంగా ఒకరినొకరు మనమే హేళన చేసి మాట్లాడుకుంటూ ఉంటే మరి ఇతరులు మనల్ని ఎంత చులకనగా చూస్తారు, ఎంత హేళనగా మాట్లాడతారో ఒకసారి ఆలోచించండి. మనం ఇంట్లో ఎలాగైనా ఉండవచ్చు, మనం ఇద్దరమే ఉన్నప్పుడు ఏ విధంగానైనా కూడా మాట్లాడుకోవచ్చు. కానీ 10 మందిలో ఉన్నప్పుడు మనం ఒకరి గురించి ఒకరం ఎంతో గౌరవంగా, ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకుంటూ మర్యాదగా నడుచుకుంటే 10 మంది మనల్ని, మన దాంపత్యాన్ని ఎంతో గౌరవిస్తారు. మన విలువ అనేది పెరుగుతుంది. అలాంటి గుణం ఏ భార్యాభర్తలకు ఉంటుందో అలాంటి భార్యాభర్తలు ఎప్పటికీ కూడా విడిపోవాలి అనే ఆలోచన అనేది రాదండి. అలాగే ఒకరి సామర్థ్యం మీద మరొకరు నమ్మకం, గౌరవం అనేది పెట్టాలి. అంతేకాని ఈ పని నీ వల్ల ఏమవుతుందిలే, నీ వల్ల అవుతుందా అంటూ వెటకారంగా మాట్లాడుతూ నీ వల్ల కాదు అని వారి సామర్థ్యాన్ని తీసిపారేయకూడదు. ఒకరికొకరు విలువను ఇచ్చుకుంటూ వారి యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలి. అలాగే ఒకరి యొక్క లోపాలను మరొకరు సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోవాలి. అలాంటి వారు, అలాంటి దాంపత్యం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎప్పటికీ సంతోషంగా ఉంటారు అనేది నా యొక్క ఉద్దేశం.